మీ ప్రకారం మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి? హ్మ్. చాలా మంది అంటే ఒక కోట్ ఉంటది. మనీ కాంట్ బై యూ హ్యాపీనెస్ అనేది. దాన్ని మీరు నమ్ముతారా? నేను నమ్ముతాను బ్రో. ముందు నమ్మేవాడిని కాదు. హ్మ్. నేను జాబ్ చేసేటప్పుడు నాకప్పుడు నేను ఫస్ట్‌లీ బీటెక్ అయిపోయిన తర్వాత బెంగుళూరుకెళ్ళినప్పుడు నాకు 8,000 వస్తే చాలు అనుకునేవాడిని. హ్మ్. ఒక 3,000 పీజీకెళ్ళిపోద్ది. ఒక 2,000 నా స్నాక్స్‌కి, ఈవినింగ్ నా ఖర్చులకయిపోద్ది. హ్మ్. ఇంకో 2,000 బైక్ పెట్రోల్‌కి అది ఇది ఎంజాయ్ చేయొచ్చు. 8,000 అనేది ఎన్ని ఇయర్స్ 2013లో బ్యాక్ ఇది? 2013 13, 15 ఏళ్ల క్రితం. యాహ్! ఆ! 2013 అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్. ఆ! యాహ్! అప్పుడు నేను అరే! 8,000 సంపాదిస్తే చాలురా అనుకున్నా. హ్మ్. లక్కీలీ జాబ్ వచ్చింది. 25,000తో స్టార్ట్ చేశాను. దెన్ ఇట్ గాట్ ఇంక్రీజ్ టు టిల్ 70,000 వెన్ ఐ హ్మ్. లెఫ్ట్ మై జాబ్. 70,000 సంపాదిస్తున్నప్పుడు అప్పుడు గట్టిగా అనిపించేది. ఇది కాదు ఏదో గట్టిగా సాధించాలి. ఎందుకంటే నాకు ఆఫీస్‌లో రోజు నేను ఆఫీస్‌కెళ్ళగానే అందరూ అప్పుడు సెకండ్ హ్యాండ్ కార్‌ని చూస్తున్నాను. ఎలా అయినా కార్ తీసుకోవాలి నేను. నా చుట్టూ అందరూ నార్త్ ఇండియన్స్ ఉండేవారు. హ్మ్. వాళ్ళేమో అందరూ కార్ కొనేసేవాళ్ళు. నాది మాత్రం అయ్యేది కాదు. తేలట్లే ఎంతసేపు. హ్మ్. ఈరోజు ఒక 5,00,000 కార్ సెకండ్ హ్యాండ్‌లో అది నచ్చుతుంది. అది రేపటికేమో దొరకట్లేదు. అది అంత ఈజీగా తెగట్లే ఎందుకో. అవును. దెన్ బేరం కుదరట్లేదు. కుదరట్లేదు. ఆ! అమ్మా ఇది కాదు కదా! మనం ఒక కారు కొనాలి. డబ్బులు హ్మ్. సంపాదించాలి. అది ఇది అని అప్పుడు గట్టిగా దూల పట్టుకునిందన్నమాట. ఇది కాదు లైఫ్‌లో ఏదో ఎదగాలని. దెన్ ఓకే. ఏదో కింద మీద పడ్డాము. ఐ కేమ్ ఒక హైదరాబాద్ రావడం, కింద మీద పడ్డం, డబ్బులన్నీ అది ఇది. దెన్ ఇక్కడికొచ్చిన తర్వాత నేను కోట్లు చూసాను. లైక్ ఇన్‌స్టంట్‌లీ ఇలా నా కళ్ళ ముందు ఐ హావ్ సీన్ క్రోర్స్ ఆఫ్ మనీ. అట్స్ ఏదో ఇప్పుడు ఏముందని కాదు గానీ, హ్మ్. ఒకసారి చూస్తాం కదా! సడెన్‌లీ అరే! ఒక రూ. 1,00,000 ఉంటే చాలురా అన్నది మనం రూ. 1,00,00,000 అది ఇది హ్మ్. చూస్తాం. చూసి ఒక 2, 3 ఇయర్స్ అలా డౌన్ ద లైన్ గడిచే కొద్దీ ఏంటి అంటే, ఐ పర్సనల్లీ ఫీల్ నౌ ఈజ్ మనీ నాకు హ్యాపీనెస్ అంత కాదేమో నాలాంటి పర్సనాలిటీకి.